సమాయత్తమవుతుండగా దేవుని యొక్క లేఖన భాగములలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక కొన్ని లేఖన భాగములు మనం చదువుకొని మన ధ్యానంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుదాం. 5 నుండి 7 వరకు. ఇందువలన కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు కలిసి చదువుదాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 2వ అధ్యాయము 19-20 వచనాలు. 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. 3వ అధ్యాయము 17వ వచనము. 3వ అధ్యాయము 17వ వచనము. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. 4వ అధ్యాయము 1-2 వచనములు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీద మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక యుండును. 4వ అధ్యాయము 12వ వచనము. 12-14. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. 15-16 కూడా. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పర్ల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. 19వ వచనం అందరం కలిసి. కావున దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమకు ఆత్మలను అప్పగించుకొనవలెను. చివరిగా 5వ అధ్యాయం 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ వాక్యము ద్వారా మా జీవితాలు కట్టుకోవాలని, నీ వాక్యము ద్వారా మా జీవితాలు శుద్ధి చేయబడాలని, నీ వాక్యము చేత మా జీవితాలు వెలిగించబడాలని నీ వాక్యం దగ్గరకు వస్తుంటుండగా మరొకసారి మాతో మాట్లాడుతూ రండి ప్రభా. మానవ సంబంధమైన మాటలు జ్ఞానము చేత మాకు ఎటువంటి క్షేమము, మాకు ఎటువంటి ప్రయోజనము లేదు కనుక ప్రభా, ఇక్కడ నిలబడుచున్న మీ మంటి పాత్రను మీ సులువుచాటును మరుగుపరిచి నీ ప్రజలకు కావలసిన వెలుగు, జ్ఞానము,
కావలసిన దృక్పథము, ఆత్మీయమైనటువంటి వెలుగు మీరు అనుగ్రహించండి. మీరు మాకు సహాయం చేయండి, మా మధ్యలో ఉండండి, కృప చూపించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మానవ జీవితం అనేది ఒక గొప్ప మర్మం. అంటే మానవుడు ఎందుకు పుడతాడు, ఎలా పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు, ఇది గొప్ప మర్మాలు, ఎవరికి కూడా తెలియవు. అలాగే మానవ జీవితం ఎలా గడుస్తుంది అనేది కూడా గొప్ప మర్మమే. ముఖ్యంగా శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి దాని మీద చాలా సిద్ధాంతాలు చెప్పబడుతూ వచ్చాయి. చాలామంది లోక సంబంధమైన తత్వవేత్తలు కూడా శ్రమలు ఎలా అర్థం చేసుకోవాలి అని దే ట్రై టు డీకోడ్ ఇట్ విత్ డిఫరెంట్ థియరీస్. ఎందుకంటే చాలామంది ప్రశ్న ఏంటంటే, ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు దేవుడు? నిజంగా దేవుడు ప్రేమ గలవాడైతే, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే ఎందుకు ఇంత బాధ మన జీవితంలో దేవుడు అనుమతించాలి? ఈ ప్రశ్నకు జవాబు దొరకడం చాలా కష్టం అనిపిస్తుంది. లోకంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేశారు. చరిత్ర చెప్తుంది, కొంతమంది గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ కంటే ముందు వాళ్ళు స్టాయిసిజం అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ శ్రమలు అనేవి సంఘటనలు కాదు, ఈవెంట్స్ కాదు, మన చేతిలో లేని వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తాం దాన్ని బట్టి మనం శ్రమ పడుతుంటాం. కాబట్టి మన ప్రతిస్పందనను మనం మార్చుకోవాలి, అంటే మనం బాధపడటం మానేయాలి అని చెప్పడం మొదలుపెట్టారు. ఇంకొక వాదన వచ్చింది, ఎపిక్యూరియనిజం అని. ఆ వాదన ఏంటంటే, మన శ్రమలన్నిటికి కారణం ఏంటంటే మన కోరికలు, మన అపేక్షలు. కాబట్టి కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత శ్రమలు లేకుండా ఉంటామని వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు. ఇక మనకు తెలిసినటువంటి అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వీళ్ళు ఏమన్నారు అంటే, హేతుబద్ధంగా ఆలోచించాలి, మన బాధల కారణం ఏంటంటే మనం సరైన రీతిలో ఆలోచించట్లేదు అన్నారు. మనం కరెక్ట్గా ఆలోచిస్తే మన సమస్యలకు మూల కారణం దొరుకుతుంది అన్నారు. తర్వాత బుద్ధిజం కూడా వచ్చింది. బుద్ధిజం వాళ్ళు ఏమన్నారంటే, అసలు మనలో ఆ కోరిక కలగాలనే క్రేవింగ్, దాన్ని చంపేస్తే మనం శ్రమలు లేకుండా, అందుకోసం వాళ్ళు చాలా సన్యాసుల్లాగా జీవిస్తూ ఉంటారు. హైందవ ధర్మంలో కూడా వాళ్ళు ఏమన్నారంటే కర్మ సిద్ధాంతం అన్నారు. మనం ఏం చేశామో అదే మరలా తిరిగి వస్తుంది అన్నారు. కానీ ఇవేవి కూడా ఈ శ్రమలను కరెక్ట్ రీతిలో అడ్రస్ చేయలేకపోయినాయి, ప్రజలకి అర్థం కాల. ఈవెన్ క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది క్రైస్తవులు విభ్రాంతికి గురవుతుంటారు. పేరుకు ప్రభుని స్తుతిస్తుంటారు, ప్రభుని ఆరాధిస్తుంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, లేకపోతే వాక్యం చదువుతూ ఉంటారు, ప్రభులో కొనసాగుతుంటారు. కానీ ఎక్కడో మారు మూల హృదయంలో ఎక్కడ ఉంటుందంటే, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఇలా చేయకూడదు కదా, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఇది లోపల ఎక్కడో ఉండిపోద్ది. దానికి తెలియకుండానే అది పెరిగి 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 పెద్దదైపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మనం లేఖన భాగములు మనం సరైన రీతిలో అర్థం చేసుకోకపోవటమే అనిపిస్తుంది. సాధారణంగా మనకున్నటువంటి ఒక అవగాహన ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్. శ్రమ వచ్చింది అంటే మనం ఏదో తప్పు చేసి ఉంటాం, శ్రమ రాలేదు అంటే మనం బాగా ఉన్నాం అనుకుంటా. ఎవరికైనా జీవితంలో శ్రమ వచ్చిందంటే ఏదో తప్పు జరిగింది. తప్పు జరిగితే కూడా శ్రమలు వస్తాయి, తప్పు లేకుండా శ్రమలు రావని కాదు. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో నీతిమంతులకు కూడా శ్రమ పొందినట్లుగా మనం చూస్తాం, అన్యాయముగా శ్రమ పొందటం మనం చూస్తాం. యోసేపు జీవితం కానీ, దావీదు జీవితం కానీ, దావీదు ఏ తప్పు చేయకుండానే సౌలు చేతిలో నుండి పారిపోవలసి వచ్చింది. యోసేపు ఏ తప్పు చేయకుండానే చెరసాలలో గుండా అన్నల చేత ద్వేషించబడి వెళ్ళవలసి వచ్చింది. కానీ బైబిల్ శ్రమలను అవసరము లేనిదిగా చూడట్లేదు. కానీ గత వారంలో నేను అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ బైబిల్ మొత్తంలో నుండి చెప్పాలని ప్రయత్నం చేస్తే అది కాట్లా, అది చాలా పెద్ద వాస్ట్ అయిపోయింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కేవలం 1 పేతురు పత్రికను మాత్రమే హద్దుగా పెట్టుకొని, ఈ పత్రికలోంచి మాత్రమే ఈ సమస్య గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వేరే పత్రికల్లో ఉన్నప్పటికీ ఈ పత్రికను ఎందుకు,
ఈ పత్రికను పేతురు గారు ఎందుకు రాశాడు అంటే, అత్యంత శ్రమగుండా హింసగుండా వెళ్తున్నటువంటి అటువంటి దేవుని ప్రజలను ప్రోత్సహించటానికి, బలపరచటానికి రాశాడు. చాలాసార్లు క్రైస్తవులు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు అనవసరంగా శ్రమ పెడుతున్నాడు, దేవుడికి మనం ఆనందపడటం ఇష్టం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారు. కానీ దేవుని తత్వము అలాగు లేదు. సరే, మొదటి పేతురు పత్రికలో మనం చదివినటువంటి అనేకమైనటువంటి లేఖన భాగముల గుండా మనం వెళ్తున్నప్పుడు పిల్లల మొట్టమొదటిగా కొన్ని సంగతులు నేను మీ మధ్యలోకి తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ మొదటి పేతురు పత్రికలో మన గురించి ఏం రాయబడింది అంటే, మనం యాత్రికులము, పరదేశులము అని చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మనం శాశ్వత కాలం ఉండబోట్లేదు. ఒకవేళ శ్రమలు లేకుండా జీవించిన, శ్రమలు కలిగి జీవించిన, ఆరోగ్యముతో జీవించిన, అనారోగ్యముతో జీవించిన, ఐశ్వర్యముతో జీవించిన, పేదరికముతో జీవించిన, బలముతో జీవించిన, బలహీనతతో జీవించిన, ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మనం సదాకాలం ఉండబోటం లేదు. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఇది టెంపరరీ. మన పౌరస్థితి పరలోకం ఉంది. మనము అక్కడి నుండి వచ్చే ఆ పట్టణము కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఎంత కాలం ఉన్నా ఇది మన దేశము కాదు, ఇది మన శాశ్వతమైన పట్టణము కాదు. కనుక క్రైస్తవులముగా మన దృష్టి, మన ధ్యానము, మన గమనము, మన ఆలోచన, మన యొక్క వెదుకులాట పైనున్న వాటి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు పేతురు గారు కూడా వీళ్ళని ఎలా అడ్రస్ చేస్తున్నాడు? యాత్రికులు, పరదేశులు. చూస్తారన్నమాట. మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, చివరి 2వ వచనంలో, యాత్రికులకు శుభమని, చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయనది. 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ యాత్రికులము, ఇక్కడ మనం పరదేశులము. దీని గురించి పెద్ద మనం అంటే ఇక్కడ ఇలానే జీవించాలి కదా. చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు, ఇక్కడ ఇలా ఉండాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, అందరు అబ్బా నువ్వెంత సంపాదించావు అనుకోవాలి. మనం ఈ లోకంలో శాశ్వత కాలం ఉండబోట్లేదు. రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం ఈ లోకంలో. మనం చదివిన లేఖన భాగంలో ఉంది 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5, కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి తన ప్రజలను కాపాడుతుంది. యెహోవా తన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యెహోవా కాపాడని ఎడల పట్టణమును కావలి కారు వారికి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కావలివారు కట్టువారు ప్రయాసపట్ట వ్యర్థమే. ఆయన పట్టణమును కాపాడకపోతే కావలివారు మేల్కొని ఉండుట వ్యర్థమే. కనుక దేవుడు ఆయన సర్వాధికారి అయి ఉండి మనలను తన సమయం వరకు కాపాడుతాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధనం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు కదా. ఎంతమంది ధనవంతులు వాళ్ళు అనుకుని ఉంటారు, నన్ను మించిన వాడు లేడు అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, మొట్టమొదటిది ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులము. రెండవది మనము దేవుని శక్తి చేత మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుడు మనలను కాపాడుతున్నాడు, కృప అనుగ్రహిస్తున్నాడు. సరే, ఇప్పుడు మన విషయంలోకి వద్దాం. మన విషయం ఏంటి? శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? రండి ఇప్పుడు చదువుదాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవసరమును బట్టి ప్రస్తుతమున కొంచెము కాలము.
ఏం జరుగుతుంది? నానా విధములైన శోధనలు. మానవ జీవితం మనం గతంలో చదివాం ప్రసంగి గ్రంథంలో. ఆ గ్రంథకర్త అంటాడు, దేవుడు సుఖమును దుఃఖమును జతపరచి ఉన్నాడు. కాబట్టి మానవ జీవితంలో శ్రమలు అనేకములు వస్తూ ఉంటాయి. ఎలాంటి శ్రమలు వస్తుంటాయి ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారు అంటున్నాడు. చూడండి, వీరికి చెప్తున్నాడు, అన్యజనులు ఉన్నారు. 2వ అధ్యాయం 12వ వచనం, అన్యజనులు దూషిస్తున్నారు. దాంతో 13వ వచనంలో ఏమంటున్నాడు? ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఒక్కోసారి ఏమవుతుంది, మన పైనున్న వారు మంచివారై ఉండాలని ఏం లేదు. 18వ వచనంలో ముష్కరులైన మీ యజమానులు కదా, మన పైన ఉండే వాళ్ళు ఒక్కోసారి మంచోళ్ళు ఉండొచ్చు, ఒక్కోసారి చెడ్డవారు. వాళ్ళకు లోబడి ఉండడం శ్రమ. ఇప్పుడు మంచోళ్ళకు లోబడి ఉండవచ్చు, కానీ చెడ్డ వాళ్ళకి మూర్ఖులకి ఒక్కోసారి ఉంటారు. కాబట్టి ఏమంటున్నాడు? శ్రమ అయినా సరే మీరు లోబడి ఉండండి. అట్లాగే ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులు ఒక్కోసారి ఏమై ఉండొచ్చు? వాక్యమునకు అవిధేయులైన వారై ఉండొచ్చు. అయినా కూడా వారు మీ యొక్క భయం కలిగినటువంటి ప్రవర్తనను చూడాలి. తర్వాత అంటున్నాడు చూడండి 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులను మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను కాబట్టి మనకి ఈ లోకంలో దూషణలు కలుగుతాయి, ఈ లోకంలో మనకి బెదిరింపులు కలుగుతాయి. అంతేకాదు 13వ వచనంలో 14వ వచనంలో 3:14లో, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకూడదు. ఇక్కడ నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఒక్కోసారి మేలు చేసి శ్రమలు వస్తాయి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనే కాదు, ఒకవేళ అంటే కొన్నిసార్లు మనకుండే ఒక తప్పుడు అవగాహన ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చాయని. యేసుప్రభుని నమ్ముకోకపోతే శ్రమలు లేవంటారా? నమ్ముకున్నా నమ్ముకోకపోయినా శ్రమలు అనేవి మన జీవితంలో జరిగేదే. నమ్ముకుంటే మనకు ఒక ఆదరణ ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక లంగర్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది, దాని ద్వారా మనకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి మనం పోయినసారి చెప్పుకున్నది ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే శ్రమలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే మనం శ్రమల కొరకు పిలువబడ్డాం, మనం శ్రమల కొరకు నియమింపబడ్డాం. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి 20వ వచనంలో, ఇందుకు మీరు పిలువబడితే. 2వ అధ్యాయం 20వ వచనం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితే. మొదటి తెస్సలోనికైలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 2-4 ఉన్నాయి. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఏం చెప్పారంట పౌలు గారు ఆ సంఘంలో ఉన్నప్పుడు? నేటి దినాల్లో ఏం చెప్తున్నారు క్రైస్తవ బోధకులు చాలామంది? మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ శ్రమ రాదు, మీకు ఏ రోగము రాదు, మీకు ఏ కష్టము రాదు. కానీ పౌలు గారు ఏం చెప్పాడు తెస్సలోనిక సంఘానికి? మీకు శ్రమలు వస్తాయని ముందే చెప్పాం, వస్తాయని చెప్పాం, మనం దాని కొరకు నియమింపబడ్డాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 15వ అధ్యాయం 14వ అధ్యాయము 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో శ్రమలు రావు అనుకోవటం అది లేఖనానుసారమైంది కాదు. దేవుడు ఒక ఉద్దేశముతోటి శ్రమలు అనుమతిస్తున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే అవసరమును బట్టి. ఏంటి అవసరం? శ్రమలు ఎందుకు అవసరం? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది. మానవ జీవితంలో మనం రక్షణ పొందాం, మనం మారు మనసు పొందాం, దేవుని పిల్లలమయ్యాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా పతనమైన మానవ శరీరములో ఉన్నాం. దేవుడు రక్షణలో జరిగిందేంటి? దేవుడు వీళ్ళు నీతిమంతులు అని తీర్పిచ్చాడు, డిక్లేర్ చేశాడు. కానీ మనల్ని నీతిమంతులుగా మొత్తం చేయలా, ప్రకటించాడు. ఏంటి జస్టిఫికేషన్ అంటే?
గాడ్ డిక్లేరింగ్ అస్ రైచియస్. దేవుడు ప్రకటించాడు, ఇగో అబ్బాయి వీళ్ళందరూ నీతిమంతులను తీర్పు తీర్చాడు. జస్టిఫికేషన్ జరిగింది, నూతనమైన ఆత్మనిచ్చాడు. కానీ మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? పాత శరీరంలో ఉన్నాం. కాబట్టి మనలో ఇంకా చాలా మలినం ఉంది. మనలో స్వభావ సిద్ధంగా వచ్చిన గర్వం ఉంది, అహంకారం ఉంది, నెమ్మది లేని తలం ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది, తొందరపాటుతనం ఉంది, మన మీద మనం ఆధారపడటం ఉంది. ఇవన్నీ కూడా పోవాలి అంటే దేవుడు అనేకమైన సాధనాలు వాడతాడు. దేవుని గోల్ ఏంటి మనం రక్షించడంలో? వాట్ ఇస్ ద గోల్? మనము తన కుమారుని యొక్క సారూప్యములోనికి రావాలి. రండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని. దిస్ ఇస్ ద గోల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము ఆయన సారూప్యములోనికి రావాలి. దానికి ఎంత చెక్కాలో, మనం ఎట్లా ఉన్నాం? బండలాగా ఉన్నాం. ఈ బండ శిల్పం కావాలంటే బండా శిల్పంగా రోజు అంటే ఇద్దా? ఏం చేయాలి? ఈ బండని చాలా జాగ్రత్తగా ఉలి తీసుకొని, ఎక్కువ దెబ్బ తగలకూడదు. ఎక్కువ దెబ్బ తగిలితే బండ పగిలిపోతుంది. ఎంత తగలాలో అంతే నెమ్మదిగా ఒక శిల్పి ఒక బండను ఎలా శిల్పంగా తీర్చిదిద్దుతాడో దేవుడు కూడా హీఈస్ వర్కింగ్ ఇన్ అస్. ఇంగ్లీష్లో చక్కని పాట ఉంది, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ. ఆయన వారం రోజుల్లో సృష్టించాడు. సన్, ఎర్త్, ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఇన్ 1 వీక్. బట్ నిన్ను నన్ను ఆయన రూపంలో మార్చడానికి కొంతమందికి 60 ఏళ్ళు, కొంతమందికి 70 ఏళ్ళు, కొంతమందికి 80 ఏళ్ళు. ఇంకా దాన్ని పనిచేస్తున్నాడు. స్టిల్ వర్కింగ్. దట్ ఈస్ ద గోల్. మనం చాలాసార్లు అంటాం, ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు? మనకు తెలియదు. బట్ అల్టిమేట్ గోల్ మనకు తెలుసు. మనల్ని యేసు ప్రభువు వారి యొక్క సారూప్యములోనికి మారుస్తున్నాడు. ఇలా మార్చాలంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి, మనలో ఉన్న మస్టును తొలగించాలి, మలినాన్ని తొలగించాలి. మనలో లేని క్రీస్తు లక్షణాలని మనలో ఇన్కార్పొరేట్ చేయాలి. ఒకటేమో మనలో ఉన్న మస్టుని తొలగించాలి. ఏంటి ఆ మస్టు? చూడండి, పేతురు గారే చెప్తున్నాడు అక్కడ. మనలో ఉన్న మస్ట్ ఏంటి? 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. 11వ వచనం. మీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి వీటిని పోగొట్టాలి, వీటిని తీసేయాలి. రెండవది, క్రీస్తు యొక్క లక్షణము ఏంటది? దీనత్వము, సహనము, ఓర్పు. ఇవి మనలోకి రావాలి. ఎలా చేస్తాడు దేవుడు? ఇప్పుడు మనల్ని మార్చడం ఎంత కష్టమైన పని. అసలు మనం అంత తొందరగా మారం. మనం అనుకున్నదే కరెక్టు. ఎన్ని ఆధారాలున్నా, ఎంత ఏం చెప్పినా మనకున్న అభిప్రాయం ఏంటంటే మనకు అనిపించిందే కరెక్టు. మన అభిమాన నాయకుడే కరెక్ట్ అయిన వాడు, మనం అనుకున్న పార్టీయే కరెక్టు, మిగతా వాళ్ళందరూ తప్పు. కానీ దేవుడు ఎంత గొప్ప పనిలో ఆయనే ఖాళీగా లేడు. నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యములోనికి మారుస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మనమందరము సంపూర్ణ పురుషుల మగువారు కనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగునట్లు. 2వ కొరింథీ పత్రికలో అంటాడు, ఆత్మ పోలిక చొప్పున ఆ రూపములోనికి మార్చబడుచున్నాము. కాబట్టి దేవుడు మనలో పనిచేస్తున్నాడు. చాలాసార్లు ఏమన్నా, ప్రభా నువ్వు పని చేయొద్దు ప్రభా అంటుంటా, కానీ దేవుడు పనిచేస్తున్నాడు. ఇది ఆయన ఉద్దేశం. దీని కొరకు ఏం వాడుకుంటాడు దేవుడు? దేవుని యొక్క వాక్యాన్ని వాడతాడు. ఇది సత్యము. ఇది లేకుండా మనం క్రీస్తు సారూప్యములోనికి మారలేం. వాక్యము లేకుండా క్రీస్తు సారూప్యము రాదు.
అందుకోసం వాక్యం అనేది ప్రాముఖ్యం. ఇంకా ఏం వాడుతున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని మనకు వివరింపజేస్తాడు, మనతో మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఏం చెప్తున్నాను? దేవుడు తన సారూప్యములోకి మనల్ని మార్చటానికి వాడుతున్న సాధనాలు, మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము, రెండవది మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, మూడవది మనకున్నటువంటి సంఘము, స్థానిక సంఘము. ఈ సంఘం ఎందుకు? మనమందరము కలిసి ఎదగటానికి. ఏ క్రైస్తవుడు కూడా ఒంటరిగా ఎదగలేడు. ఏ క్రైస్తవుడు, ఎంత బలమైన క్రైస్తవుడైనా సరే, నాకే సంఘం లేదండి, అన్ని సంఘాలు నాయే అన్నాడంటే మాత్రం అతడు ఏ శరీరం, ఇప్పుడు మంచి బలమైన చెయ్యి అనుకోండి, కట్ చేసి పక్కన పెడితే ఎండిపోతుంది. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సంఘములో, క్రీస్తు ప్రభువారి శరీరములో అంగముగా ఉండాలి. కాబట్టి సంఘము కూడా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేటి దినాల్లో చాలా సఫిస్టికేటెడ్ లైఫ్ అయిపోయింది, కానీ ఒకప్పుడు మందిరం అంటే గడగడ వణికేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు అట్లుండేవి. అక్కడ సేవకులు కూడా యమగుచ్చుడు గుచ్చేవాళ్ళు. అసలు ఎట్లా గుచ్చేవాళ్ళని మొత్తం పరువు తీసి వదిలిపెట్టేవాళ్ళు. కాకపోతే అప్పుడు అది బాధ అనిపించిన తర్వాత అనిపిస్తుంది, అట్లా వాళ్ళు చేయబట్టే ఆత్మీయంగా స్థిరంగా ఉన్నామేమో అనిపిస్తుంది. సరే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, దానివల్ల నష్టపోయిన వాళ్ళు తక్కువేమో, కానీ ఆత్మీయంగా చాలామంది మేలు పొందారు. ఆ పద్ధతే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ అది కూడా వారికి వర్క్ చేస్తుంది. ఇప్పుడు యోసేపు అన్నలు వారు దుష్టత్వముతోటి యోసేపును అప్పగించారు, కానీ దేవుడు తన మేలు కొరకు ఒక్కోసారి వేరే వాళ్ళు మనల్ని, వారు వేరే ఉద్దేశాలతో మనం హింసించవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, ఆయన దాన్ని మేలు కొరకు మార్చగలుగుతాడు. కనుక సంఘము మన యొక్క మార్పుకి అవసరం. సంఘము లేకుండా మనం ఎదగలేం. నాలుగవది, దేవుడు శ్రమలను వాడతాడు. మొట్టమొదట వాక్యమును వాడుతున్నాడు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు మనలో, మూడవది సంఘములో ఉన్న ప్రజలు, నాలుగవది సఫరింగ్స్, శ్రమలను దేవుడు వాడుకుంటాడు. శ్రమలు రెండు రకాలు. ఒకటి మనకై మనం తెచ్చుకునే శ్రమలు, తప్పు చేసి. రెండవది దేవుడు అనుగ్రహించే శ్రమలు. దేవుని స్తోత్రం, దేవుడు ఈ రెండూ వాడుకుంటాడు. ఎంత బాగా వాడతాడంటే, దావీదు కీర్తనాకారుడు అంటాడు, శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుడు శ్రమల ద్వారా మన లోపల కార్యం చేస్తాడు. మనం రెండు రకాల కార్యాల గురించి చెప్తూ వచ్చాను. మొట్టమొదటిది, మనలో ఉన్న మస్టును తొలగించటం. ఈ మస్టు, బంగారాన్ని ఏ సోప్తో కడిగితే పోద్దంటారు? రిన్నా, లక్సా, డో షాంపూ వేసి కడిగితే బంగారం క్లీన్ అవుతుందా? కాదు. ఏం చేయాలి? దాన్ని అగ్నిలో వేయాలి, కొలిమిలో వేయాలి. ఆ కొలిమి కూడా మామూలు వంట వండే 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ కాదు, 500,000 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటిని కరిగించాలి. కొంతమంది చెప్తారు, ఆ యొక్క కొలిమి దగ్గర కూర్చుంటాడంట. పాత నిబంధనలో ఉంది, ఆయన కొలిమి దగ్గర కూర్చున్నాడు అని. ఆ కూర్చున్నటువంటి స్వర్ణకారుడు ఏం చేస్తాడంటే, ఆ బంగారాన్ని కరిగిస్తూ ఉంటాడు. ఆ కరిగించినప్పుడు లోపల ఉన్న తగరము, టిన్, అట్లాంటి మలినాలన్నీ బయటకు వస్తుంటే ఆ మలినాలు తీసి బయట వేసి, ఆ బంగారం కరిగినప్పుడు ఆ యొక్క స్వర్ణకారుడు తన ముఖం దాన్ని చూసుకుంటే దాంట్లో కనపడేంత వరకు దాన్ని కరిగించి, కొంచెం ఎక్కువ కరిగించినా అది పాడైపోతుంది, తక్కువ కరిగించినా అది శుద్ధి కాదు. కాబట్టి దేవుడు మనం శోధించినప్పుడు మనం ఎంతవరకు సహింపగలుగుతామో దాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకొని మార్గము కూడా కలగజేయును. కానీ మన భారము దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏదో ర్యాండమ్గా మన జీవితంలో అనుమతించట్లేదు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, దీనివల్ల ఏం లాభం అనిపిస్తుంది. మనకి ఇప్పుడు అర్థం కాకపోతే, దెర్ ఇస్ ఎ గ్రాండ్ ప్లాన్. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్లీ వైజ్. యోసేపు జీవితంలో శ్రమ పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, గోతిలో తోయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. దాని ఫలితంగా సింహాసనం మీదకి వచ్చాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు యోసేపు శ్రమ పడ్డాడు? తన అన్నల పాపమును బట్టి శ్రమ పడ్డాడు, పోతీఫరు భార్య కోరికను బట్టి శ్రమ పడ్డాడు. కానీ ఇప్పుడు చెప్పగలుగుతాడు, నేను శ్రమపడబట్టి యూదా గోత్రం బతికింది. యూదా గోత్రం బతికితే నీకేంటి లాభం? కొన్ని 100 సంవత్సరాల తర్వాత దావీదు అనే వ్యక్తి వస్తాడు యూదా గోత్రంలోంచి.
కొన్ని వందల సంవత్సరాల తర్వాత దావీదు గోత్రంలో యేసు ప్రభు పుడతాడు. ఆ యేసు ప్రభు ద్వారా రక్షణ సంక్రమిస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రాండ్ ప్లాన్, అ బిగ్ స్టోరీ. కానీ మన శ్రమ ఏదో మన వరకే అన్నట్లుగా ఆలోచించకూడదు. దేవుడు తన మహిమ కొరకు కూడా అనుమతిస్తాడు. లాజరుకు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ యేసుప్రభు వారు అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుడు కుమారుడు మహిమపరచబడినట్లుగా. చదువుతారా మాట? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఎన్నో వచనం? 4వ వచనము. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మయపరచబడినట్లు. ఏంటా వార్త? ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. 3వ వచనం. ఏంటా వార్త? ఏమొచ్చింది? నీవు అరే ప్రభు ప్రేమిస్తే రోగి గాటం ఏంటండి కదా? మనకుండా అవగాహన అండి. ప్రభు ప్రేమిస్తే అన్నీ పొంగి పొరలాల. నీవు ప్రేమించువాడు రోగి అయ్యాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది మరణము కొరకు కాదు, ఇది ప్రభువు మహిమ కొరకు. అంతకుముందు అధ్యాయంలో కూడా గుడ్డివాడు కనపడతాడు. వెంటనే ఆయన శిష్యులు అంటారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? 9వ అధ్యాయంలో 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసును? వీడా, వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. కాబట్టి ప్రతి శ్రమకి కారణం పాపము కాదు. దేవుడు తన యొక్క అనంతమైన జ్ఞానమును బట్టి మన జీవితంలో శ్రమలను వాడుకుంటాడు. దేనికి? మనల్ని మార్చటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని నలగొట్టడానికి, మన మెదగొట్టడానికి, మనలో ఉన్నటువంటి అహంకారము, స్వయం కేంద్రితమైన విధానము, మన తొందరపాటు, మన కోపము, మనకు ఓపిక లేనితనం తీసివేయటానికి. చూడండి, బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూడండి. అబ్రహామును దేవుడు 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చకుండా 25 సంవత్సరాలు ఆగాడు. ఎందుకు? అప్పటిదాకా అబ్రహాం అనుకున్నాడు, ఈ వాగ్దానం నెరవేరాలంటే నా బలం కావాలి, నా శక్తి కావాలి. కాబట్టి ఏం చేశాడు? హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇంకా ఎక్కువ రోజులైతే నాకు బలం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నాకు బలం ఉంటే దేవుడు ఇస్తాడు. 99 ఏళ్ల వయసులో దేవుడు వచ్చి అన్నాడు, నేను నీకు సంతానం ఇస్తానంటే ఆయన అన్నాడు, నాకేమి ఇస్తావు ప్రభు, నా దగ్గర ఏముంది? అప్పుడు దేవుడు ఇచ్చాడు. అంటే ఏం నేర్పించాడు 25 సంవత్సరాల్లో? నా వలన కాదు, నా వలన కాదు, నీ వలనే అవుతుంది ప్రభు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు అద్భుతమైన జీవితం. రాజకోటలో పెరిగాడు, రాజకుమారుడిగా పెరిగాడు. ఒక్కసారి జీవితం తలకిందులైపోయింది. 40 సంవత్సరాలు అరణ్యములో, మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా గొర్రెలు కాచుకుంటూ నోరు లేని మోగవాడైపోయాడు. 40 సంవత్సరాల క్రితం అనుకున్నాడు, నేను విడిపిస్తాను, నాకు బలం ఉంది. పోయాడు, ఒకటి చంపాడు, పాతి పెట్టాడు. ఇశ్రాయేలందరూ నా మాట వింటే వీళ్ళ నా జ్ఞానంతోటి, నా బలంతోటి నేను విడిపిస్తాను అనుకున్నాడు. దేవుడు అక్కడి నుంచి ఆఫ్ చేశాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెగా మిగిలిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వచ్చి అన్నాడు, మోషే రా విడిపిద్దు కానీ అన్నాడు. నేను రాను ప్రభు, ఎవరు నన్ను చూసుకో. నువ్వు ఏం నేర్చుకున్నాడు మోషే? నా వల్ల కాదు అనే పాఠం నేర్చుకున్నాడు. ఇది చాలా కఠినమైన పాఠం. మనకున్న ఆలోచన అంటే నేను చేయగలుగుతాను, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు మంచి ఆలోచన ఉంది, నేను అందరికంటే తెలివైన వాడిని, ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళలో మొట్టమొదటి వాడు నేనే అనేది మనకుండే అభిప్రాయం. అది పోవాలి అంటే నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆ అనుభవంలోకి రావాలంటే ఇది మాటలతోటి వచ్చేటువంటి అనుభవము కాదు కదా. మన నిజమైన నేను ఎప్పుడు బయటపడుతుంది? మనల్ని ఎవరైనా అవమానిస్తే, మనల్ని ఎవరు ఏమన్నంత వరకు అందరం దేవదూతలమే. ముఖ్యంగా మందిరంలోకి వచ్చినప్పుడు అందరము దేవదూతలమే. ఈ కొన్ని మందిరాలు అయితే అందరు భలే ఉంటుంది. అసలు అందరు తెల్లబట్టలు వేసుకొని అసలుగా పరలోకం దిగొచ్చిందని అనిపిస్తుంది. ఎప్పటి వరకు? ఎవ్వరూ మనల్ని ఏమీ అననంత వరకు. ఎక్కడన్నా కొంచెం మోకాళ్ళ మీద నుండి పక్కన కాలు తగిలిందంటే అప్పటిదాకానే ప్రభువా నేను పంది లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని, ఆరాధన, ప్రభువా దుర్మార్గురాలని, దౌర్భాగ్యురాలని, ఎవరో కాదు, కళ్ళు కనపట్ల నీకు అసలు ఏం చేస్తున్నాను, అప్పటిదాకా పోయింది అదంతా.
కానీ మన నేను అనేది ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? శ్రమలలో బయటకు వస్తుంది కదా. ఎవరైనా నన్ను అంటారా, నేను ఇంత కష్టపడితే, నేను ఇంత శ్రమ పడితే నన్ను గౌరవించరా, నా పేరు చెప్పరా. ఇది ఒక్క రోజులో పోయేది కాదు పిల్లరా. ఇది దినాలు గడిచే కొలది, దినాలు దేవుడు కార్యం చేస్తున్న కొద్దీ, దేవునికి మనం లోబడుతున్న కొలది. చాలాసార్లు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఆత్మీయ జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిపిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మొదలు పెడితే నేను పోలా. కారణం వాళ్ళకి లోబరుచుకోవట్లా. కనుక దేవుడు శ్రమల ద్వారా మనలని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. మన గర్వం తీసేయాలి, మనలో ఉన్నటువంటి అహంకారం తీసేయాలి, ఇవన్నీ కూడా శరీర కార్యములను తీసివేయాలి. చూడండి, ఈ పత్రికలో కూడా పేతురు గారు అంటున్నాడు 4వ అధ్యాయంలో ఈ శ్రమలు ఏం చేస్తాయంటే 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక. ఎప్పుడు పాపంతో జోలు ఉంటుంది? కడుపు నిండినప్పుడు. అప్పుడు కొంచెం పాపం గురించి. ఎందుకు చాలామంది పిల్లలు యవనస్తులు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అని పాపపు అలవాట్లకు ఎందుకు లోనవుతున్నారు? తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళకి అవసరమా లేదా అని ఆలోచించట్లా. మాకుంది, మేమిస్తాము. వాళ్ళకి ఎక్కువైపోయింది. అప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఇంకెలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ లేదనుకోండి, ఏం ఆలోచిస్తారు? దానితో జోలి. అందుకోసం సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నాకు ఎక్కువ ఇయ్యకు. ఎక్కువ ఇస్తే కడుపు నిండి దేవుడు ఎవరని అంటాను. నాకు తక్కువ ఇయ్యకు, దొంగతనం చేసి నీ నామానికి అవమానం తీసుకొస్తాను. కాబట్టి నాకు ఎంత అవసరమో అంతే. మనం ఏమంటాం? ప్రభువా, నాకు ఎంత అవసరమో కదా, అంత కావాలి నాకు, అంత మా క్షేమమేమి కాదు. కాబట్టి దేవుడు ఈ మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలో ఉన్నాడు. ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు ఒక మనిషిని మార్చటంలో. ఎంత కఠినాత్మలను దేవుడు రక్షించుకుంటాడు. మోషే లాంటి యుద్ధ వీరుడు మనిషిని చంపి పాతిపెట్టిన వ్యక్తి గురించి 40 సంవత్సరాల తర్వాత దేవుడు అంటాడు, భూమి మీదకెల్లా మిక్కిలి సాత్వికుడు. ఎట్లా అయ్యాడు సాత్వికుడు? దీనత్వం గురించి ఒక లెటర్ రాశాడు దేవుడు. ఒక పత్రిక చదివయ్యా అన్నాడా? కాదు. జీవితంలో ఉండేటువంటి పరిస్థితుల ద్వారా ఆ మనిషిని దేవుడు మెత్తని వాడిగా చేశాడు. దావీదు కూడా ఎంత మెత్తగా అయిపోయాడంటే దేవుని కార్యమును బట్టి, తన సొంత కుమారుడు తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళు అన్నారు, మందసం తీసుకుపోదామంటే వద్దొద్దు, మందసం వద్దు, దేవుడు సెలవిస్తే నేను మరలా తిరిగి వస్తా, లేకపోతే ఆయన ఇష్టం. అంతేగాని దేవుడు నన్ను తిరిగి తీసుకురావాలా, దేవుడు ఎందుకు తిరిగి తీసుకురాడు అంటలేదు, ఆయన ఇష్టం అంటున్నాడు. కనుక పిల్లరా, ఇది మనం ఎప్పుడే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం పేతురులాగా ఏమంటాం? పేతురుకు ప్రభు కాళ్ళు కడుగుతున్నాడు. పేతురు అన్నాడు, ప్రభు నువ్వు కడగొద్దు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నీతో నాకు సంబంధం లేదు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు నా కాళ్ళు కాదు, మొత్తం కడుగు అన్నాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క పని అర్థం చేసుకుంటే మనం ఏమంటాం తెలుసా? దేవా ఇంకొంచెం లోతుగా కడుగు. రండి, హెబ్రీ పత్రికలో కూడా ఈ గ్రంథకర్త అదే విషయం మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, విసుకకము. చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటాం. లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్నాడు కాబట్టే ఇలా జరుగుతుంది. దేవుడు ఎవరిని శిక్షిస్తున్నాడు? తాను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఎందుకు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. చూడండి 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందనేలా దుర్బీజులే కానీ కుమారులు కారు. 10వ వచనం, వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చిన మనం శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన మన తండ్రి,
కాబట్టి మనల్ని తన పరిశుద్ధతలో పాలు పొందవాలని శిక్షిస్తాడు. చూడండి, కొంతమంది జీవితాలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని ఏమనరు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ స్కూల్కి వెళ్ళాలనుకుంటే వెళ్తారు, వెళ్ళొద్దు అనుకుంటే మానేస్తారు. వాళ్ళ జీవితాలు చూడండి, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో మనకు తెలియని విషయమేం కాదు. కానీ మన ప్రభు అలా లేడు. ఇప్పుడే మనకేమనిపిస్తుంది, ఇదంతా దుఃఖకరంగా అనిపిస్తుంది. చూడండి 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన. కానీ శ్రమ మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. అంతేకాదు దేవుని లక్షణములను మనలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష. ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అని ఉంది, ఎక్స్పీరియన్స్. ఓర్పు నిరీక్షణ, నిరీక్షణ కింద నెంబర్ వేసి రాస్తాడు. ఏం రాస్తాడు? శీలము. ఎక్కడ? రోమాపత్రిక 5వ అధ్యాయం రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఆ నిరీక్షణకు నెంబర్ వేసి రాశాడు. కింద ఏం రాశాడు? శీలం, క్యారెక్టర్. మన క్యారెక్టర్ ఎలా ఇంప్రూవ్ అయింది అంటే శ్రమ ద్వారా. శ్రమ ద్వారా దేవుడు క్యారెక్టర్ మీద వర్క్ చేస్తుంటాడు. దేవుడు హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కంఫర్ట్, హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కన్ఫార్మిటీ టు ద ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఇక్కడ ఎంత కంఫర్ట్గా ఉన్నామనేది ప్రశ్న కాదు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎంతగా యేసు ప్రభువారి సారూప్యంలోనికి మారబడుతున్నాం. కాబట్టి దేవుడు ర్యాండమ్గా మన జీవితంలో అనుమతించడు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు పనిచేస్తున్నాడు. కనుక మనం ఎలా ప్రతిస్పందించాలి? మనకు ఎలా ప్రతిస్పందించాలి? రండి, కొన్ని విషయాలు చూసి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, మనం ఎలా ప్రతిస్పందించాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు నాకెందుకు జరిగింది అని అనుకుంటూ ఉంటాం. మనమేమి ఆశ్చర్యపడవలసిన పని లేదు. 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే. అంటే మనకున్న టెండెన్సీ ఏంటంటే, మనకున్న శ్రమ లోకంలో ఉన్న అన్ని శ్రమల కంటే మందే ఎక్కువ శ్రమ అనుకుంటూ ఉంటాం. మనకున్న జనరల్ నేచర్ అది. ఏమనుకుంటామంటే వాళ్ళ శ్రమలు అంటే కొంచెం తక్కువ, నా శ్రమే ఎక్కువ అనుకుంటాం. అట్లేం లేదు. దేవుడికి మన భారము తెలుసు. కనుక మనం ఏం ఆశ్చర్యపడవలసిన పని లేదు. అదే సమయంలో దేవుని ప్రశ్నించవలసిన అవసరం లేదు. సాతాను ఏం చేస్తుంటాడు? ఇప్పుడు శ్రమ రాగానే, దేవుడు అసలు నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నీకెందుకు ఇలా జరిగింది? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అదే చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ ఆకలి ఎందుకు? రాళ్లను రొట్టెలు చేసుకో. అంటే యేసుప్రభువా, నీ తండ్రికి నీ మీద ప్రేమ లేదు, నాకు ప్రేమ ఉంది. సాతానుడు చేసే ప్రయత్నం ఏంటంటే మన విశ్వాసాన్ని చెదరగొట్టాలి, మన విశ్వాసాన్ని గలిబిలి చేయాలి. అందుకోసం రాయబడింది, మీరు ఎవ్వరు కదిలింపబడకూడదు, విశ్వాసమందు స్థిరులై. కానీ శ్రమలో మనం చేయవలసింది ఏంటంటే మన విశ్వాసము విషయంలో పట్టింపు కలిగిన వారమే, విశ్వాసమును కాపాడుకోవాలి. ఎందుకు? సాతానుడు మన విశ్వాసాన్ని భగ్నం చేస్తుంటాడు. వాడు ఏమంటాడంటే దేవుడు నిన్ను ప్రేమించట్లేదేమో, దేవుడికి నీ మీద ప్రేమ లేదేమో అంటూ ఉంటాడు. దేవుని ప్రేమ మన పరిస్థితులను బట్టి నిర్ణయించబడదు. దేవుని ప్రేమ ఆల్రెడీ కలువరి శిలువలో మరణించటం ద్వారా, రక్తము గార్చటం ద్వారా ప్రత్యక్షపరచబడగా ఆది మనకు ఆధారము. కానీ ఈరోజు ఏదో నాకు బాగా జరిగింది కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, రేపు నాకు బాగా జరగలేదు కాబట్టి దేవుడు ప్రేమించట్లేదు అనుకోవడానికి లేదు. ఆయన మారేవాడు కాదు. ఈరోజు ప్రేమించి రేపు ద్వేషించేవాడు కాదు. తన పిల్లల పక్షముగా ఆయన తండ్రి కాబట్టి తన కుమారులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి
మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు. రెండవది, మనం కఠినాత్ములమై దేవునిని ప్రశ్నించి, ఒకటే నిజమైన విశ్వాసము పరీక్షలకు గురైనప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తుంది. నకిలీ విశ్వాసము దేవుడి నుంచి దూరంగా పోతుంది. అదే నిజమైన పరీక్ష. నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది? ప్రభువా, ఆయన నన్ను చంపినను నేను ఆయనను నమ్ముకుంటాను, నా విమోచకుడు సజీవుడు. యోబు గారు అంటాడు, ఆయనను చంపినా సరే నేను ఆయన్ను నమ్ముకుంటాను. దేవుడు అడిగాడు అబ్రహాముని, అబ్రహామా, నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి నాకు అర్పించు. ఓకే ప్రభువా, నేను అర్పిస్తాను. నాకు లేకపోతే మళ్ళీ, కొడుకు లేకపోతే మళ్ళీ, చనిపోతే మళ్ళీ, నా ప్రభువు నాకు కావాలి. నిజమైన విశ్వాసము ప్రభు వైపు తిరిగి వస్తుంది. ఇదేం దేవుడు నమ్ముకున్న కొద్ది కష్టాలు వస్తున్నాయని దూరంగా పోయేది, అది ఉట్టి విశ్వాసం. అందుకోసమే ఆ రాతి మీద పడిన విత్తనములు బండవారు వాక్యము నిమిత్తము శ్రమైన హింసగా రాగానే వారు ఏం చేస్తారు? తొలగిపోతారు. ఇక్కడ నిజమైన విశ్వాసం ఏం చేయాలంటే ప్రభువును హత్తుకొని ఇంకా ఎక్కువగా ప్రభు మీద ఆధారపడాలి, ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటో కనపరచు, ప్రభువా నన్ను కనికరించు. ప్రభు మీద ఎక్కువ ఆధారపడాలి, ప్రభు మీద ఎక్కువ ప్రార్థించాలి, ప్రభువును హత్తుకోవాలి, వాక్యం చదవాలి, స్పరిశుద్ధులతో కలవాలి, ప్రార్థన చేయి. ఇంకెక్కువగా ప్రభువును వెంబడించు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఏం రాయబడింది అక్కడ? కొంచెము కాలమే. ఎల్లకాలం. దేవుడేమి శాడిస్ట్ కాదు, ఎల్లకాలం మనల్ని బాధ పెట్టడానికి. ఒకవేళ ఈ లోకంలో కాకపోయినా ఆ లోకంలో దేవుడు వీరికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఏం చెప్తున్నాడు ఈ యొక్క పత్రికలో? చూడండి, ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఏం చెప్తున్నా అంటే, మనం ఏం చేయాలంటే 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు దేవునికి అప్పజెప్పుకోవాలి. తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఎప్పుడైతే దేవునికి అప్పజెప్తామో మనం మనుషుల మీద పగ తీర్చుకోము. అదే కదా పేతురు గారు చెప్తుంది 2వ అధ్యాయంలో కూడా. ఏం చెప్తున్నాడు? 23వ వచనం, 2:23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను. మనకి ఎవరి ద్వారా శ్రమ వస్తుందో వాళ్ళను మనం దూషించటానికి లేదు, వాళ్ళకు మనం ప్రతి కీడు చేయటానికి లేదు. ఏం చేయాలి మరి? దేవునికి అప్పచెప్పుకోవాలి. యోసేపు అంటాడు వాళ్ళ అన్నలతోటి, నేను దేవుని స్థానమందు ఉన్నానా అంటాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయటం, దూషణకు ప్రతి దూషణ చేయటం క్రైస్తవ లక్షణం కాదు, లోకం లక్షణం. లోకం ఏమంటుంది? నువ్వు నన్ను ఒక మాట అంటావా, నేను 4 మాటలు అంటా. అమ్మ, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావంటే, మరి వాళ్ళు అట్లా మాట్లాడలేదా, వాళ్ళు తప్పు కాదా? వాళ్ళు తప్పే. కానీ మనం క్రైస్తవులం, మనం దేవుని పిల్లలం. మనకి ప్రతి కీడు చేయటానికి లేదు. ఎందుకు? మన ప్రభు ఎలాంటి వాడు అంటే, ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన ప్రభు. కాబట్టి మనం సహించటానికి పిలువబడ్డాం, ఓర్చుకోవటానికి పిలువబడ్డాం, భరించటానికి పిలువబడ్డాం. ఎంతకాలం భరించాలి? దేవుడు అనుమతించిన కాలం. అది ఎంతకాలమో నాకు తెలియదు. ఆయన అనుమతించినంత కాలం భరించినప్పుడు ఆయన ఒకనాడు మనకు బహుమానం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయంగా నిన్ను నన్ను శ్రమ పొందనీయడు. ఒకవేళ శ్రమ పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం ఆయన ఇస్తాడు. చివరిగా ఒక వచనం చదివి మనం ముగిద్దాం. రండి, 5వ అధ్యాయం 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలై నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని వాడిని ఎదిరించాలి. సాతానా పో, నా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆల్రెడీ ప్రాణం ఇచ్చిన ప్రభు ఈ లోకంలో ఆరోగ్యమో లేకపోతే ఇంకేదో ఆశీర్వాదమో ఉద్యోగమో పెళ్ళో లేకపోతే ఇంకేదో ఎందుకు ఇయ్యడు? ఒకవేళ ఇయ్యకపోయినా సరే ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నాకు ఇదే మేలేమో, నాకు ఇదే క్షేమమేమో, తద్వారా మహిమ తెచ్చుకుంటాడేమో దేవుడు. ఇది క్రైస్తవ జీవితం. అంతేకాదు, మనకున్న ఆదరణ ఏంటంటే 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఏ దేవుడు? ఎంత శ్రమకి అంత కృపిస్తాడు. పౌలు గారు అంటాడు, పౌలు గారి జీవితంలో శరీరంలో ఒక ముళ్ళు వచ్చింది. మరి ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు. కొంతమంది ఏమో జబ్బు కళ్ళు అంటారు,
కొంతమంది ఏదో బలహీనత అంటారు. కానీ ముళ్ళు వచ్చింది శరీరంలో, ముళ్ళు పెట్టాడు, దేవుడు పెట్టాడు ముళ్ళు. నేను ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభా తీసేయి, ప్రభా తీసేయి. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. సర్వకృపానిధియగు దేవుడు మన జీవితంలో తన కృపను గ్రహిస్తాడు, వదిలిపెట్టాడు మనల్ని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతుంటే అక్కడ మనుష్య కుమారుని పోలినవాడు వారితో పాటు తిరుగుతున్నాడు. అగ్నిగుండంలో పోకుండా ఆఫ్ చేయలా. మన ప్రార్థన ఏంటి? అసలు అగ్నిగుండమే పోకూడదు, కావాలంటే తుఫాన్ వచ్చి అగ్నిగుండం చల్లార్చాల. దేవుడు అలా ఆఫ్ చేయలా. అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, పక్కన నెబుకద్నెజరుకి అర్థమవుతుంది, ఎవరో తిరుగుతున్నాడే వీళ్ళతో పాటు, మంటలో వారితో పాటు ఉన్నాడే. మనమే అనుకుంటాం, వామ్మ దేవుడు లేడు కాబట్టే మనం మంటలో పడ్డాం అనుకుంటాం. లేదు, దేవుడు మనతో ఉన్నటువంటి వాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను, దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఇక్కడ సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, ఆ కొంచెము కాలం ఎంత కాలమో నాకు, కొంతమంది జీవితంలో సంవత్సరం కావచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది జీవితాంతం కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని 3 విషయాలు చూడండి, పూర్ణులుగా చేసి హీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. అంటే ఏ లోపము లేని, యాకోబు పత్రికలో అంటాడు కదా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ కొదువ లేనివారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. పూర్ణులుగా చేసి స్థిరపరచి, విల్ స్టాబ్లిష్ యూ. ఇంగ్లీష్లో 2 పదాలు వాడాడు, స్టాబ్లిష్ అండ్ సెటిల్ యూ. మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. చివరికి ఏముంది? హీ విల్ స్ట్రెంగ్తన్ యూ. 4 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో అక్కడ. హీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్, హీ విల్ స్టాబ్లిష్, హీ విల్ సెటిల్ అండ్ హీ విల్ స్ట్రెంగ్తన్ యూ. మిమ్మల్ని బలపరుస్తాడు, చివరికి తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. మన శ్రమల ద్వారా కూడా మహిమ తెచ్చుకుంటాడు. చూడండి, బైబిల్లో వ్యక్తిగత జీవితాలు చదవండి, వారి శ్రమల ద్వారా దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకు, ఎంతగా శ్రమ పొందుతుంటే దేవుడు ఎంత కృపనుగ్రహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రమలు లేని జీవితాన్ని ఆశింపవద్దు, కానీ శ్రమలలో ఆయనకు లోబడి జీవించటం. ఎందుకు? ఆయనకు తెలుసు మనం ఎంత సహించగలుగుతామో. మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడ. మన నమ్మకం ఏంటంటే ఆయన క్యారెక్టర్, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన శాడిస్ట్ కాదు, ఆయన దయగలవాడు, తాలిమి చూపగలవాడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు, మన బలహీనతల సహానుభవం లేనివాడు కాదు. యేసు వారి దుఃఖంలో దుఃఖించాడు. బైబిల్లో షార్టెస్ట్ వర్స్ ఏంటి? జీసస్ వెప్ట్. 11వ అధ్యాయం. యేసు కన్నీరు. ఒకవేళ మనలాంటి వాళ్ళు అంటే నవ్వుకుంటా, పిచ్చోళ్ళ ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఇంకొద్దిసేపట్లో నేను లేపుతాను కదా యోహాన్ని, లాజర్ని అనేవాళ్ళమేమో. లేదు, అక్క చెల్లెలు ఏడుస్తుంటే ఆయన ఏడ్చాడు. మనతో సహానుభవం కలిగినవాడు ఆయన. మనం ఏడుస్తుంటే నవ్వేవాడు కాదు. అదే సమయంలో మన జీవితంలో ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా శ్రమపడనివ్వడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు పత్రికలో నుండి శ్రమలు, దాని వెనకాల ఉన్న ఉద్దేశము, దానికి మేము ఇవ్వవలసిన ప్రతిస్పందన మేము చూస్తూ వచ్చాం. మీరు మమ్మలను నీ రూపంలోకి మార్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి మా జీవితంలో మాకు ఇష్టం లేకపోయినా మీరు కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉన్నారు. ఈ నిందల ద్వారా, శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టముల ద్వారా, అనారోగ్యం ద్వారా, అక్రతల ద్వారా, లేమి ద్వారా, కొన్నిసార్లు ఆలస్యం చేయటం ద్వారా మా జీవితంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలమైన మేము నిన్ను ప్రశ్నించకుండా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, దేవుడు నిజంగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి లోక సంబంధమైన ప్రశ్నలకు తావివ్వకుండా, అవిశ్వాసానికి తావివ్వకుండా, విశ్వాసంలో బలపడి స్థిరపడి యోబు వలె నిన్ను హత్తుకోవటానికి కృప చూపించండి. నువ్వు దయాళుడవు, నీవు దయగలవాడవు ప్రభువా. కనుక నీ దగ్గరకు పరిగెత్తుకున్నాడు. నువ్వు తప్ప మేము ఎక్కడికి పోతాం ప్రభువా? నువ్వు శ్రమ అనుగ్రహించినప్పుడు నిన్ను విడిచి ఎక్కడికి పారిపోతాం? వేరే ఆశ్రయం ఏముంది? నీవు తలుపు తీయగా ముయ్యగలవాడెవడు?
నీవు మూయగా వేయగలవాడెవడు ప్రభువా? సర్వశక్తి గల దేవుడవైన నిన్ను తప్ప మాకు వేరే ఆధారం ఏది నాయన? ఎంత ఫూలిష్ మేము. దయతో మీరు కనికరించండి. నమ్మకంగా సృష్టికర్తకు మా ఆత్మలు అప్పజెప్పుకోవడానికి సహాయం చేయండి. ఏమి చేసినా దేవుడే అనేటువంటి దాంట్లోకి తీసుకునండి. మాలో ఉన్న మలినములన్నీ తొలగించండి, కార్యము చేయండి, లోతుగా కార్యం చేయండి. మమ్మల్ని మీ సారూప్యంలోనికి మార్చండి, మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ శ్రమల ద్వారా విశ్వాసంలో బలవంతులంగా జీవించిన కృప చూపించండి. సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును స్థిరపరచి బలపరచి పూర్ణులుగా చేయును అని రాయబడిన వాగ్దానము బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. మమ్మలను మీరు మా శ్రమలను మా మేలు కొరకు మీ మహిమ కొరకు మీరు వాడుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ, ఎక్కడా కూడా నీకు అవిధేయులం కాకుండా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై, సత్ప్రవర్తన కలిగిన వారమై, నిన్ను హత్తుకొని మా విశ్వాసమును కాపాడుకుంటూ బలపరుచుకుంటూ ముందు కొనసాగించడం సహాయం చేయండి. యేసు ప్రభువారు కూడా తన ఎదుట ఉన్న ఆనందము కొరకై ఆయన సిలువను సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి ఆయన ముందుకు కొనసాగుతూ వచ్చాడు. అలా మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము